ధర్మపురి సంస్కృతాంధ్ర కళాశాలకు ప్రాచార్యులుగా పనిచేసి విశ్రాంతిలో ఉన్నటువంటి మాన్య మహోదయులు సంస్కృతాంధ్ర విద్వత్కవి అయినటువంటి కొరిడె విశ్వనాథ శర్మ గారు. వారి పితృపాదులు చాలా గొప్ప మహాపండితులు. మనుచరిత్రము ధ్వని అనేటటువంటి అంశం మీద పరిశోధన చేసినటువంటి వారు. వీరు అనేక రచనలు చేశారు. దోమకొండలో వెలిసినటువంటి చాముండేశ్వరి మీద సుప్రభాతాన్ని కూడా రాశారు. అందులో నుండి ఒకటి రెండు శ్లోకాలు మీ స్వీయ కవితాగానం ఒకటి చెప్పండి. సభా సరస్వతికి నమస్కారం. ఈ దోమకొండకు నేను ధర్మపురి వాస్తవ్యుణ్ణి. ధర్మపురి నుండి దాదాపుగా 10-15 సంవత్సరాల క్రితం నుంచి కూడా నేను ప్రతి సంవత్సరం శరన్నవరాత్రోత్సవ సందర్భంగా ఆ నవరాత్రాలు ఇక్కడ చాముండేశ్వరి దేవాలయంలో గడపడానికి వచ్చేవాడిని. అప్పుడు వారు దాదాపు ఒక 5-6 సంవత్సరాల క్రితం కావచ్చు నన్ను చాముండేశ్వరి మీద, అమ్మవారి మీద సుప్రభాతం రాయమన్నారు. కనుక వారి కోరిక మేరకు, అమ్మవారి యొక్క ఆజ్ఞ మేరకు నేను రాసిన సుప్రభాతాన్ని కేవలం మీకు పరిచయ నిమిత్తమై ఇక్కడ 2 శ్లోకాలు చెప్తున్నాను. దీంట్లో సుప్రభాతం నేను శార్దూల విక్రీతం రాశాను. రాత్రావాప్త తమస్సు దీర్ఘపటలైరంధ్రీ అంధీకృతం వారిజం ప్రాతర్భాస్కర రశ్మిభిస్వనయనే ప్రోన్మీల్య తత్పంకజం సామీప్యం తవ పాదయోశ్చ గమితం భక్తాగ్రహస్తే స్థితం చాముండేశ్వరి దోమకొండ నిలయే తే సుప్రభాతం శివే. దోమకొండ అనకుండా దోమకొండ అంటాను, ఎందుకంటే సంస్కృతంలో రస్వం లేదు కనుక. సరే భావం చెప్పవలసిన అవసరం అనుకుంటాను, ఎందుకంటే రాత్రి సుదీర్ఘపటలమైనటువంటి రాత్రి యొక్క అంధకార పటలం అంతా కూడా ఉన్నప్పుడు ముడుచుకుపోయినటువంటి నిద్రావస్థలో ఉన్నటువంటి కమలము తెల్లవారు సూర్యుడు వచ్చి తన చేతులతో లే అమ్మా లే అని లేపుతూ ఉంటే లేచినటువంటి ఆమె నీ యొక్క పూజ నిమిత్తమై తాను రావాలనే ఉద్దేశం చేత భక్తుల యొక్క అగ్రహస్తాల యందు నిలబడి నీ దర్శనం కొరకై, నీ స్పర్శ కొరకై, పాద స్పర్శ కొరకై ఎదురు చూస్తున్నది. అమ్మా లేవమ్మా అని అంటూ ఆమె చెప్పినటువంటి సుప్రభాతాల్లోని ఒక శ్లోకం. అట్లానే మరొక శ్లోకం స్తోత్రంలో నేను సుప్రభాతం, స్తోత్రం, ప్రపత్తి, మంగళాశాసనం లాంటివి ఉంటాయి కనుక లోకకంటకాసురాన్ త్వదీయ కోపపాత్రకాన్ భస్మసాక్షికీర్షయా భవల్లలాట పట్టకే ప్రజ్వలద్ధనంజయో నిరీక్షతే త్వదానత్యం దోమకొండ చండికే జయోస్తుతే నిరంతరం అని అంటూ ఈ లోకకంటకులైనటువంటి రాక్షసులందరూ కూడా నీ కోపపాత్రకులైనప్పుడు వాళ్లను నాశనం చెయ్యాలనేటువంటి నీ కోపం కంటే ముందే నీ లలాట ముందు ఉన్నటువంటి నేత్రంగా ఉన్నటువంటి అగ్నిదేవునికి ఇంకా ఆయనకు బండుకపోతున్నాడు. వీళ్ళని దహించి వేస్తాను అమ్మాను, ఒక్కసారి నాకు అనుజ్ఞేవు, నువ్వు కన్ను తెరిస్తే నేను వాళ్ళని కాల్చివేస్తాను అనే విధంగా ఎదురు చూస్తున్నాడమ్మా. లే ఒక్కసారి, నువ్వు నీ 2 కళ్ళే కాదు 3వ కన్ను కూడా ఒకసారి లేవు అని అంటూ ఆమెను చేస్తూ నీకు నిరంతరం జయం కలుగాక అంటూ. అట్లానే దీంట్లో జనరల్గా సుప్రభాతంలో 4 ఉంటాయి. సుప్రభాతం, ప్రపత్తి, స్తోత్రం, తర్వాత మంగళాశాసనం. నేను ఇంకొకటి కూడా రాశాను. ఏమిటంటే అది క్షమాపరాధం. నేను క్షమార్హుని, నన్ను క్షమించమని కోరుతూ రాసినటువంటి శ్లోకాలు కూడా ఉన్నాయి. దాంట్లో న పిత్రోర్హి సేవా నవా దేవ పూజా
నతే మందిరం సుప్రవిష్టః కదాపి క్షమస్వాపరాధం పదంతే గతస్య నమశ్చండికే తే స్థితే దోమకొండే. నేను ఎన్నప్పుడు కూడా పెద్దవాళ్ళని కానీ నమస్కారం చేయలేదు, దేవపూజ చేయలేదు, నీ మందిరాన్ని కూడా ప్రవేశించలేని ఒక నాస్తికమైనటువంటి దుర్బుద్ధి కలిగినటువంటి వాడిగా ఇన్ని రోజులు వ్యవహరిస్తున్నాను. నన్ను క్షమించు. ఈ పిల్లవాడు అనుకొని, చిన్న పిల్లవాడిని ఏ విధంగా కొడుకును తల్లి తప్పులు చేస్తే వానికి మంచి మార్గాన్ని ఉపదేశించి మంచి మార్గంలో పెడుతుందో అట్లా నా కూడా నువ్వు మంచి మార్గంలో నన్ను నడిపించేలాగా చేయి, నన్ను క్షమించు అని కోరుకున్నటువంటి క్షమాపరాధ స్తోత్రాలు కూడా ఉన్నాయి. ఈ విధంగా చాలా ఉన్నాయి. ఇక నిజానికి నాకు ఈ రాసేటువంటి సమయం లేకుండా నాకు వేరే పనులు బట్టి వారు మన ఓంప్రకాష్ గారు ఎన్నో రోజులు అయినప్పటికీ కూడా నేను చాలా ఇది రాశాను. వాణీవరపాదనూపురరవై ప్రోత్పన్న కావ్యశ్రుతి యత్సారస్వత సింధుకంజరస ప్రోద్దీప్త విద్యాకరాః ద్రష్టుం నాత్ర న చ శక్యతే పురజినం త్వజ్ఞానినం కంచనం యత్ప్రాజ్ఞాః ఖలు కామినే నికులజాః భూపాలకాః పోషకాః అంటూ. ఎందుకంటే సరస్వతీదేవి ఇక్కడ పాదం మోపింది. ఇక్కడ ముగ్గురు దోమకొండ అంటే చమత్కారంగా అప్పుడు నన్ను గమ్మత్తుగా ఎవరు అడిగారు దోమకొండ అంటే ఇది ఊరికే చమత్కారంగానే. దోమకొండ అంటే దోమ ఇద్దరు తల్లులు ఉన్నట్టు ఉన్నాయి. అంటే ఎవరికి వాళ్ళు సొంత తల్లి ఉన్నా కూడా ఇక్కడ చండికాదేవి ఉన్నది అమ్మవారు, ఆమె ఒక తల్లి మీ సొంత తల్లి అని చమత్కారం చెప్పాను. అది అంటే చరిత్ర కదా అన్నట్టుగా ఇక్కడ ముగ్గురమ్మలు ఉన్నారు అన్నాను. ఒకరు ఎవరంటే సరస్వతీదేవి ఇక్కడ కటాక్షించింది, లక్ష్మీదేవి తాండవించింది, అట్లానే శక్తి స్వరూపమైన చాముండేశ్వరి లేదా అమ్మవారు శక్తి వాళ్ళకి ఇచ్చింది. ఎందుకంటే వీళ్ళందరినీ కూడా పరిపాలించే శక్తి కలిగినటువంటిది కనుక సరస్వతీదేవి ఏమిటి వాణి వరపాదనూపురరవై తనక పాదాల యొక్క నూపుర ధ్వనుల చేత కావ్యశ్రుతినే, కావ్యశ్రుతి అంటే కావ్య శ్రమ పరంపరలు, శృతి కాదు. శృతి అంటే కావ్య యొక్క ప్రవాహం అనేటువంటి కావ్యాల రసధారను ప్రవహింపజేస్తున్న చాలామంది కవులు. అంటే దీంట్లో పోషకులు కవులే, దాని పోషింపబడినటువంటి కవులు వాళ్ళు కూడా దాంట్లో కవులుగా పరంపరగా ఉంది కనుక ఈ ధార ఇక్కడ ప్రవహించబడింది. యత్ సారస్వత సింధు కంజ రస ప్రోద్దీప్త విద్యాకరాః. ఇక్కడ సారస్వతం అనేటువంటి నది యొక్క ఆ అమృతం యొక్క రసము అనేటువంటి దాని చేత నిండినటువంటి వీళ్ళంతా విద్యాకరులు, విద్యకు ఆకరమైనటువంటిది ఇది కనుక ద్రష్టుం నాత్ర చ శక్యతే పురజనం త్వజ్ఞానినం కంచనం. ఇక్కడ ఒక్క విద్వాన్ లేనటువంటి భోజని కాలంలో భోజని యొక్క దాంట్లో వెతికితే ఎవరైనా కవి కాని వాడు ఉంటే వాడిని ఇల్లు ఖాళీ చేద్దాం పంపమంటే ఎవరు దొరకలేదు. ఎందుకంటే ప్రతి ఇంట్లో కవులు ఉన్నారు అన్నట్టుగా ఇక్కడ ఎవరు కూడా పామరుడైన వాడు, చదువు లేనివాడు లేడు. అంతా కూడా సరస్వతి యొక్క స్వరూపం, సరస్వతి అనుగ్రహం వలన వెతికినా కానీ లేనటువంటి యొక్క ప్రదేశం ఎటువంటిది. ప్రాజ్ఞాః ఖలు, ఎందుకంటే పరిపాలించేవాళ్ళే ప్రాజ్ఞులు. ప్రాజ్ఞాః ఖలు కామినీ నికులజాః భూపాలకాః పోషకాన్. దోమకొండపురాధినాథుల తుల్యపాలన శస్తమై కామినేని ప్రజాసు పాలన కాంక్షితంబుల వృష్టిలో హేమ బిందువునైన లేడట ఎవ్వడైనను వందకన్ కామితార్థము నిచ్చు వంశము కల్పవృక్షపు శాఖయే. కనుక ఇక్కడ యాచకుడు కూడా లేడు. ఎందుకంటే అందరూ కూడా కనీసం వారి నుండి హేమ బిందు చిన్న బంగారపు బిందువు పొందని వాడు కూడా ఎవరు లేదు. అందరూ కూడా పొందినటువంటి వాళ్ళ నుంచి వాళ్ళ అయినటువంటి వాళ్ళే అనే విధంగా లక్ష్మీదేవి తాండవించింది. అది రాజు మల్లారెడ్డి వ్రాసిన్ కావ్యముల్ ధర్మప్రభాకాంతి తాను పెంచా రాపాక వంశజ లక్ష్మీపతి రచించే విపులమౌ శంకర విజయగాథ. వివుదుడు చివుకల వెంకటాచలశాస్త్రి రామేశ్వర విలాస రసము తెలిపే ఆదిపూడి ప్రభాకరాఖ్య కవీషుడు కామినేది వంశ ఖ్యాతి పెంచే. ఎందరెందరో కవులు మరెందరో గద బుధులు చరితము చూడగా మోదము గల్గు కామినేని వంశ చరిత ఘనముగాంచ కవుల పోషక నేతలే కవులు సుమ్మి అని ఈ విధంగా చిన్నరాజు. ధన్యవాదాలు, నమస్కారం. ధన్యవాదాలండి కురుడే వారికి.